మరోసారి హోమ్ గ్రౌండ్లో సీఎస్కే విజయకేతనం ఎగురవేసింది. ఎంఐపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి బోణీ కొట్టింది. మ్యాచ్ ఎండ్ వరకు కూడా టెన్షన్గా సాగింది. చివర్లో 6తో గెలుపు సీఎస్కే సొంతమైంది. ముందుగా టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ తీసుకుంది. ఇదైతే గుడ్ డిసిషన్. ఎంఐని 155 పరుగులకే కట్టడి చేయడంలో సక్సెస్ అయింది సీఎస్కే. ఎస్పెషల్లీ పవర్ ప్లేలో ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్ని కొలాప్స్ చేసి కోలుకోకుండా చేశారు. ఎస్పెషల్లీ రోహిత్ శర్మ అన్ఎక్స్పెక్టెడ్లీ డక్అవుట్ అయ్యారు. దీంతో ఐపీఎల్లో ఎక్కువసార్లు డక్అవుట్ అయిన ప్లేయర్గా దినేష్ కార్తీక్, మాక్స్వెల్ సరసన చేరారు. పవర్ ప్లేలో ఖలీల్ అహ్మద్ 2 వికెట్స్ తీసి ఎంఐని కంట్రోల్ చేయగా, ఇక మిడిల్ ఓవర్స్లో ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ మొత్తాన్ని కొలాప్స్ చేశారు నూర్ అహ్మద్. దీంతో 20 ఓవర్స్లో 155 పరుగులకు మాత్రమే పరిమితమైంది ముంబై ఇండియన్స్. సీఎస్కే ఓపెనర్గా రచిన్ రవీంద్రకి తోడు రాహుల్ త్రిపాఠి వచ్చారు. అయితే త్రిపాఠి ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. కేవలం 2 పరుగులకే పెవిలియన్ చేరాడు రాహుల్ త్రిపాఠి. బట్ ఆ తర్వాత కెప్టెన్ గైక్వాడ్ రవీంద్రతో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్ గెలుపులో వీరి ఇన్నింగ్స్ కూడా కీ రోల్ ప్లే చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 200కు పైగా స్ట్రైక్ రేట్తో తన 50 కంప్లీట్ చేసుకున్నారు. బట్ వెంటనే అవుట్ అయిపోయారు. ఆ తర్వాత ఏ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నుండి కూడా రవీంద్రకి సరైన సపోర్ట్ రాలేదు. బట్ లాస్ట్లో వచ్చిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా నుంచి రచిన్ రవీంద్రకి మంచి సపోర్ట్ రావడంతో గెలుపు సీఎస్కే సొంతమైంది. ఇన్ఫ్యాక్ట్ ముంబై ఇండియన్స్ బౌలింగ్ నుండి మంచి పర్ఫార్మెన్స్ వచ్చినప్పటికీ చిన్న టార్గెట్ని కాపాడుకోలేకపోయారు. విఘ్నేష్ పుథూర్ 3, దీపక్ చహర్, విల్ జాక్స్ చెరో 1 వికెట్ తీశారు. ఇక సీఎస్కే బౌలింగ్లో నూర్ అహ్మద్ 4, ఖలీల్ అహ్మద్ 3, ఎల్లీస్ అశ్విన్ చెరో 1 వికెట్ తీశారు. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.